దొంగ ఓట్లతోనే 8 మంది గెలిచారట. ఎవరా 8 మంది? భారతీయ జనతా పార్టీ ఎంపీలు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో 8 మంది ఎవరైతే గెలిచారో వాళ్ళంతా దొంగ ఓట్లతోనే గెలిచిరట. ఎవరంటున్నారు ఈ మాట? రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిచింది అలాగే ఓట్ చోరీతోనే మోదీ అధికారంలోకి వచ్చారు. బీసీల్లో ఉన్న దేశ్ముఖ్, బండి సంజయ్ అట. బీసీలపై ఒక్కసారైనా ఆయన మాట్లాడారా? దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నేతలు. 3 ముక్కలైన బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి తీరుతాం. జనహిత పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఓట్ చోరీపైన ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలి. పేదల కళ్ళలో ఆనందమే మా ధ్యేయం. మీనాక్షి నటరాజన్. ఇప్పుడు గెలిచిన 8 మంది మొత్తం దొంగ ఓట్లతోనే గెలిచిరని మీరు అంటే, ఇప్పుడు ఒక నియోజకవర్గం ఏదో సెంట్రల్ బెంగళూరు నియోజకవర్గాన్ని మీరు ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అక్కడ ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒక అసెంబ్లీ మహదేవ్పూర్ అనే అసెంబ్లీ సెగ్మెంట్లో ఇట్లా దొంగ ఓట్లు ఎంట్రీ చేసి గెలిచారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. దాని మీద ఈసీ అఫిడవిట్ వేయండి అది అని వాళ్ళకి గొడవ నడుస్తున్నది. సరే, అక్కడ ఏం జరిగిందో తేల్చాలి, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈడ గెలిచిన 8 మంది మొత్తం 8కి 8 మంది దొంగ ఓట్లతో గెలిచిరంటే ఎట్లా? ఇది అన్యాయంగా, తప్పు కదా. ఇది ప్రజల తీర్పుని మీరు అవమానించినట్టే కదా. మరి వాళ్ళు 8 గెలిస్తే మీరు కూడా గెలిచిరు కదా. వాళ్ళు 8 గెలిస్తే మిగతా మీరే గెలిచిరు కదా. మరి మీరు గెలిచినా ఎట్లా గెలిచిరు? దొంగ ఓట్లేనా అవి కూడా? మీరు ఎట్లా గెలిచిరు? ఎట్లా సాధ్యమైంది? పోనీ వాళ్ళు గెలిచిన దాంట్లో మెజారిటీగా గెలిచిరు కదా. ఒక ఆయన 1,00,000 ఓట్లు, ఒక ఆయన 3 లక్షల 4 లక్షల ఓట్లు, ఇంకొక ఆయన 1,00,000 ఓట్లు. భారీ మెజార్టీతోనే గెలిచిరు కదా వాళ్ళంతా గెలిచిన వాళ్ళు. అవునా కాదా? ఇప్పుడు మీరు చెప్తున్న సెంట్రల్ బెంగళూరు నియోజకవర్గంలో 30,000 ఓట్లతో గెలిచిరు అక్కడ. సో తక్కువ మెజారిటీ. కానీ ఇక్కడ 8 మంది ఎంపీల్లో మెజారిటీ ఎంపీలంతా కూడా భారీ మెజారిటీతో గెలిచిరు కదా. అరవింద్ కానీ, సంజయ్ కానీ, ఈటెల కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ భారీ మెజారిటీతో గెలిచిరు కదా. అసలు మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, మీ మీద ఒక ఆరోపణ ఉన్నది. ఆ 8 మందిలో ఒక 3-4 గెలవడానికి కాంగ్రెసే కారణమైంది, కాంగ్రెస్ లీడర్లే వాళ్ళతో కొల్లుడయ్యారన్న ఒక ఆరోపణ కూడా ఉంది. మరి దాని గురించి ఏం చెప్తారు? లేకపోతే వాళ్ళకి 8 ఎట్లా వస్తాయి అనే చర్చ కూడా వచ్చింది కదా అప్పుడు. మరి దానికి కూడా మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఏదేమైనా ఇవన్నీ స్పెక్యులేషన్స్, ఊహాగానాలు, కథ, వ్యవహారం. కానీ మీరు గెలిచిన 8 మంది మొత్తం దొంగ ఓట్లతో గెలిచిరని అనడం అనేది ఇది అవమానించినట్టు అవుతుంది. దీన్ని ఎవరు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. మీరు ఎందుకు గెలవలేదు చెప్పండి? ఓన్లీ దొంగ ఓట్ల వల్ల గెలవలేదా? మరి గెలిచినేమో మీ బలంతో గెలిచినామని మీరే చెప్పుకుంటారు. ఓడిపోయినేమో దొంగ ఓట్లతోని ఓడిపోయినామంటారు. మరి గెలిచినవి కూడా దానికి కూడా ఆన్సర్ చెప్పాలి కదా. ఇక్కడ కూడా అది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. సమస్య లేదని ఎవరు అంటలేరు. సమస్య ఉండొచ్చు, సమస్య లేదు అని అనట్లేదు. ఈ అంశం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. తెలంగాణలోనే 25 లక్షల ఓట్లు తీసి ఆనాడు కేసీఆర్ గెలిచిండు 2023 ఎలక్షన్స్లో. ఓట్ చోరీ ఉన్నది, దొంగ ఓట్లు ఎంట్రీ అవుతున్నాయి, అర్హులైన ఓట్లను తీసేస్తున్నది, జరుగుతున్నది. ఎలక్షన్ కమిషన్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తొత్తుగా వ్యవహరిస్తున్నది. వ్యవస్థలే అట్లా తయారైనాయి కదా. కానీ అదే సమయంలో మనం మొత్తం 8కి 8 మంది అట్లనే గెలిచిరు అని అంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో, బీసీ కోటాకు న్యాయం ఎలా? నేడు ఢిల్లీకి వెళ్ళబోతున్న మంత్రుల కమిటీ అట. జస్టిస్ సుదర్శన్ రెడ్డితో సంప్రదింపులు. ప్రముఖ న్యాయ కోవిదులు, నిపుణులతో కూడా. సీఎం రేవంత్ కూడా హాజరయ్యే అవకాశం. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి, రేపు బీహార్కు. రాహుల్ పాదయాత్రలో పాల్గొనబోతున్న ముఖ్యమంత్రి. ఈ బీసీ కోటా ఏం చేస్తారని అంటే, 2 బిల్లులు పెండింగ్ ఉన్నాయి రాష్ట్రపతి దగ్గర, వాటికి పరిష్కారం లేదు. 9th షెడ్యూల్లో పెట్టాలి, వాళ్ళు పెట్టమంటున్నారు. ఇంకోటి మనం తెచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది, గవర్నర్ రాష్ట్రపతికి పరిశీలనకు పంపిండు, అది అట్లా పెండింగ్లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? సెప్టెంబర్ 30 లోపుగా మీరు ఎలక్షన్స్ పెట్టాల్సిందే అని, ఎలక్షన్స్ అయిపోవాలి మొత్తం అని ఇంకొక వైపున హైకోర్టు ఆర్డర్ ఉన్నది. ఈ పరిస్థితుల్లో మరి ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి. అల్టిమేట్గా మొన్న జరిగిన పిఎస్సి మీటింగ్లో కూడా పార్టీ పరంగా 42% సీట్లు ఇస్తే ఎట్లుంటుంది అన్న ఆలోచన కూడా చేసినట్టు కనబడుతున్నది. నేను అనుకోవడం లాస్ట్కి గదే అవుతుంది. అది తప్ప వీళ్ళు ఏదో చేస్తారని అయితే నేను అనుకుంటలేను.